జనకర్ జనారే మీకు సమర్పిస్తున్న వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం. మధుసూదన్ రెడ్డి ఎవరు? నేనే సారు. ఏం చేస్తారు మీరు? చెప్పు తాగు. మధుకిరణ్ రెడ్డి ఎవరు అని? నేనే సార్, నేనే. ఏం చదువుకుంటున్నావు? పెద్ద బాల శిక్ష. బాగా చదువుకోవాలి. ఏమైతావు నువ్వు పెద్ద అయితే? ఇంకేం కామంటాను సార్? డాక్టర్ కావాలనుకోవా? ఈ ఏజ్ లో అవసరమా? ఎంతమంది పిల్లలు నీకు? చెప్పుకో చూద్దాం. 2 అమ్మాయిలు 1 అబ్బాయి. కాదు. 7 అమ్మాయిలు. కానే కాదు, నాకు ఇంకా పెళ్లే కాలేదు. నీ పేరేం పేరమ్మా? ఎవరు సార్? నేనా? యాదమ్మను. ఏం కావాలి నీ కొడుకు పెద్ద అయితే? ఏముంది సార్, ఇంత గంజి పోతా చాలు. మళ్ళీ ఆపరేషన్ చేయాలని ఎవరు చెప్పారు? మాకు ఎవరు చెప్పాడైనరు? ఆత్మహత్యలు చేసుకున్న వారు వాళ్ళు మాకేడ కలిసిరు సారు, మాకు గలవలేదు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో కనీసం 40% ఆపరేషన్లు జరగాలి. ఏముంది, దొరికిన వాళ్ళ గుంజుకపోయి అక్కడ చేపి. ఆపరేషన్లు ఎవరు ఊరికేనే చేసుకోరు. నాకు కూడా భయమే ఆపరేషన్ చేసుకోవాలంటే. ఇప్పటికి ఎన్ని ఆపరేషన్లు చేయించినావు? 5 లక్షల ఆపరేషన్లు మనం పూర్తి చేసుకుంటామని. ఈ రోగాలు అత్యుత గర్వే అనిపిస్తుందా మీకు? ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నాం. మీరు అట్లా పెంచుకుంటావో మేము అట్లా దించుకుంటూ వస్తాం. మేము వీటితో పాటు 108, 103 సర్వీసెస్ కూడా. ఏంటి అవి? మళ్ళొకసారి చెప్పు. 108, 103 సర్వీసెస్ కూడా ఆగో, 103 ఎక్కడదయ్యో మనం కవర్ చేస్తున్నాం. నువ్వేం కవర్ చేసినా మేము గమనిస్తూనే ఉన్నాం. సెలవు తీసుకుంటున్నాం. జై. తీసుకో నాయన, తీసుకో. అందరికి కూడా నమస్కారం. నమస్కారం నాయన. ఓకే కానీ తెలంగాణ కోసమేనా మీరు వచ్చింది? తెలంగాణ కోసం అయితే కాదు మాకు. సరే గాని చంద్రబాబు పాదయాత్ర జోరుగా సాగుతుందా? తప్పు. అయ్యో గట్లంటే ఓదుకు జనం ఎగబడి ఉరికొస్తుంటే ఇప్పుడు తగ్గుతున్నారు. అంటే చంద్రబాబు యాత్ర మీద మీ ఉద్దేశం ఏంటి? అనుకున్న స్థాయిలో జరగలేదనేదే బాధ ఉన్నది. సర్కార్ తప్పులను ఎండగడుతున్నారు కదా అయ్యా. తప్పును ఒప్పుగా వాదిస్తుంది, ఒప్పును తప్పుగా వాదించే ప్రయత్నం చేస్తున్నది. ఆయన రోడ్ మ్యాప్ మంచిగానే ఉన్నది కదా. దొంగ మ్యాపులు సృష్టించి చంద్రబాబు అన్ని గట్టిన చేస్తుందని గ్యారంటీ ఏంది? ప్రూవ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అయ్యో వెన్ను నొప్పితో బాధపడుతుంటే బాబు గారిని గట్ల అంటున్నావేంటి? పాప ఏజ్ బారైంది. పండుగనక పబ్బనక తిరుగుతున్నాడు కదా. ఏ సంక్రాంతి లేదు, ఏ ఉగాది లేదు, ఏ దసరా లేదు, ఏ దీపావళి లేదని కూడా చెప్పారు. అటు తెలుగు తమ్ముళ్ళు కూడా జోరుగున్నారు కదా. వాళ్ళు మోసం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్నది అంటున్నారు కదా. 1,00,000 కోట్లు పెట్టే ఇప్పుడు కాదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఎట్లా? కూలగొట్టే ప్రయత్నం చేయాలి. ఊకే చంద్రబాబునే రాకుండా చేస్తే మొదలైతే కూలగొట్టుడే. అంతో ఇంతో అభివృద్ధి చేసిండు కదా సారు. ఏం చేశారు అనేది మీకు అందరు తెలుసు. కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెస్తి పోస్తున్నాడు చంద్రబాబు. ఇంకోళ్ళు విమర్శించారో తిక్కటి వాళ్ళు. ఇంటింటికి తిరుగుతున్నాడు కదా. ఆయన ఎవరు పిలవలేదు. చంద్రబాబు పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? నవ్వొస్తాంది. నిన్ను చూస్తే మాకు కూడా గట్టినే అనిపిస్తుంది. ఓకే రైట్. రైట్ సార్. ఓకే చెప్పండి సార్, మన కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏంటి? అంటే అర్థం ఏంటి? జగ్గారెడ్డి గారు మాకు అర్థం కాలేదండి. 2 రాత్రులు 3 పగళ్ళు. అంటే అయ్యో రామకృష్ణ పరమేశ్వర పరంగా సార్ పని అయిపోయినట్టేనా? ఇందిరమ్మ బాట సక్సెస్ఫుల్ గా. ఏ విషయంలో సక్సెస్? రాజకీయ లబ్ధి కోసం. మన ప్రజలకు మంచి చేస్తాం అంటున్నారు కదా. ప్రజలకు వారు చేసే అవకాశం ఏం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం అంటున్నారు, మరి నువ్వు అట్లా అంటాను? ప్రజల కోసము ఒక్క పైసా కూడా నువ్వు ఖర్చు పెట్టే అవకాశం లేదు. ప్రజల జీవితంలో మార్పు తెస్తాం అంటున్నారు కదా. ఎవరన్నారు అది? ఇంకెవరో ముఖ్యమంత్రి. మార్పు అనేదే భ్రమ. ఏం చేయగలుగుతాడు చెప్పండి? ముఖ్యమంత్రి మంచి చేస్తారంటావా? తప్పండి, తప్పది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటారు. అవగాహన లేని మాటలు అవన్నీ కూడా. ఓవరాల్ గా ముఖ్యమంత్రి అంటే సమస్యలు పట్టించుకోలేని నాయకుడు. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆశాస్పదంగా ఉంది. ఎన్ని రోజులు మాకు ఈ నరకము? ఈ 2014 వరకు కూడా. అబ్బా ఎంత స్వార్థం సారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి స్వార్థమే అని నువ్వు కూడా ఒప్పుకుంటావా?
100%. మరి ముఖ్యమంత్రికి ఎవరు బుద్ధి చెప్పాలి? ప్రజలు చెప్పాలండి, ప్రజలు చెప్పాలి. మన దగ్గర అవినీతి మంత్రులు ఎందరు ఉన్నారు? 60-70% మంత్రులు. వీళ్ళంతా ఎట్ట సంపాదిస్తున్నారు? వాళ్ళ శాఖలు ఏవైతున్నాయో శాఖల పరంగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. అదే కదా. సరే గాని చంద్రబాబు నాయుడు పాదయాత్ర సంగతి ఏంటి? హర్షించదగ్గ విషయం అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జజ్జనక్కరి జనారే మీకు సమర్పించిన వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం.